మన జీవితంలో ఒకవైపు షార్ప్ ఉంటుంది, ఇంకోవైపు షార్ప్ ఉండదు. ఇదే పెన్సిల్ విరిగిపోయింది అనుకోండి, పడేస్తాం, పడేయం కదా. చిన్నప్పుడు ఉన్న వారు అంతా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నా కొడుకు కూడా నేను నేర్పిస్తుంటాను, కొడుకులకు కూడా పెన్సిల్ చిన్నగా అయిందని పడేయకూడదు, పెద్ద పెన్సిల్ విరిగిపోయిందని పడేయకూడదు. ఏం చేయాలి? ఆ పెన్సిల్ విరిగిపోతే ఒకవైపు షార్ప్ ఉంటే విరిగిన వైపు కూడా షార్ప్ చేస్తుంది, వాడబడుతుంది. దేవుడికి స్తోత్రం. నువ్వు విరిగిపోయినా, నువ్వు ఎడారి లాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నా, ఈ పెన్సిల్ని దేవుడు ఏ విధంగా ఉపయోగిస్తాడో ఆ విధంగా దేవుడిని ఉపయోగిస్తాడు. ఆ విధంగా నీ జీవితాల్లో అరణ్యం లాంటి పరిస్థితుల్లో మార్గం ఏర్పాటు చేయగలిగిన దేవుడు, పనికిరాని వారి జీవితాల్లో దేవుడు నీటి ఊటల్ని తేగలిగిన దేవుడు, నీ జీవితంలో ఎడారి లాంటి పరిస్థితుల్లో దేవుడు నీ జీవితంలో దీవించగలిగిన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన నూతన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన హీ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్స్ అనేది మనం గమనించాలి. కాబట్టి ఆయన నీ జీవితంలో మార్పు తేగలిగిన దేవుడు, నీ జీవితంలో నూతన గుర్తింపు తేగలిగిన దేవుడు, నీ తోడుండే దేవుడు.